భారత పురాతత్వ చరిత్రలో లేపాక్షి శిల్ప సంపద ఓ మహా అద్భుతమని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి జిల్లాలో చారిత్రాత్మక పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లేపాక్షి చారిత్రక విశిష్టత, స్థానిక ప్రఖ్యాత తోలుబొమ్మల కళాఖండాల విశిష్టత గురించి తెలుసుకున్నారు. భారతీయ చారిత్రక పురాతన వైభవానికి, విజయనగర సామ్రాజ్య సంస్కృతి, శిల్పకళా సంపదకు ప్రత్యక్ష ఆనవాళ్లుగా లేపాక్షి ఆలయ శిల్పకళా ఖండాలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభివర్ణించారు. భారతీయ పురాతన చరిత్రాత్మక వారసత్వ సంపదను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. లేపాక్షికి విచ్చేసిన దేశ ప్రధానిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా లేపాక్షి క్షేత్రంలో ప్రధాని కార్యాలయ భద్రతా అధికారులు, రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేసింది. అనంతరం గోరెంట్ల మండల పరిధిలోని పాలసముద్రంలో నూతనంగా నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ NACIN ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తదితరులు ఉన్నారు. पेपर ले दे
ఇవాళ ప్రధానమంత్రి గారైన శ్రీ మోదీ గారు లేపాక్ష దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఆయన గారికి పూర్ణకుంభ స్వాగతం చేశాము. అలాగే ఆయన లోపల సంకల్పపూర్వకంగా వీరభద్ర స్వామికి అర్చన చేయించుకుని అమ్మవారి దగ్గర హారతి తీసుకుని లోపల శ్రీరామ సంకీర్తన, రామాయణ పారాయణం, తోలుబొమ్మలాట చూసి దేవాలయాన్ని చూసి వేలాడిస్తామని చూసి చాలా సంతోషపడి అబ్బరపడి జై శ్రీరామ్ నినాదం చేసి ఆయన బయలుదేరారు. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు మొదట లేపాక్షి దేవాలయం సందర్శించి వీరభద్ర స్వామి దగ్గర కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నారు. తర్వాత అక్కడ అమ్మవారి దుర్గాదేవి కూడా దర్శనం చేసుకొని హారతి తీసుకొని తర్వాత అక్కడ శివాలయంలో పాపనాశేశ్వరిని దర్శనం చేసుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి తోలుబొమ్మలాట మరియు శ్రీరామ సంకీర్తన, తర్వాత సుందరకాండ పారాయణం ఇవన్నీ కూడా చూసి తర్వాత వెనక సప్తపని నాగేంద్రుడు ఇవన్నీ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆదరణీయమైన అత్యంత ప్రేమ భక్తి కలవారు. ఇక్కడ లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం దర్శించి తర్వాత ఇక్కడ రామ సంకీర్తనలు, అన్నమాచార్య కథలు అని విని తోలుబొమ్మలాటను కూడా ప్రదర్శన చేసిన తర్వాత చూసి ప్రజల్లో ఎంతో భక్తిభావం పెరగాలని చెప్పి ఆయన అందరికీ ఆశీస్సులు ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ.